ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన పనులను కాంట్రాక్టర్లు వదిలేసి వెళ్తే ఎమ్మెల్యే మదన్ మోహన్ కాంట్రాక్టర్లకు ప్రభుత్వం ద్వారా డబ్బులు చెల్లించి పనులకు శ్రీకారం చుట్టారని అన్నారు. 10 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో ప్రజలకు మిగిలింది అప్పులేనని ఎద్దేవా చేశారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో మదన్ మోహన్ రావు అభివృద్ధి చేస్తున్నారని, రాష్ట్రంలోని అభివృద్ధికి మారుపేరు ఎల్లారెడ్డి నియోజకవర్గం అనే పేరు తీసుకువచ్చారని కొనియాడారు. మీరు అభివృద్ధి చేస్తే ప్రజలు ఎందుకు తిరస్కరించారని, ప్రతిపక్షంలో ఎందుకు కూర్చోబెట్టారో ఆత్మ విమర్శ చేసుకోవాలని తెలిపారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో మరింత అభివృద్ధి చేస్తూ ముందుకు సాగుతామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కురుమా సాయిబాబా, నాయకులు వినోద్, పప్పు, వెంకటేశం, ఆజార్, నీల రవి, గఫార్, రూపా పాల్గొన్నారు. మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఈ బీఆర్ఎస్ నాయకులకు పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు మీరు మాట్లాడకండి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ పెద్ద నాయకులు ఏదో మాట్లాడారని చెప్పేసి మేమేదో చేద్దామని చెప్పేసి మీరు ఎల్లారెడ్డి అభివృద్ధిని మీరు ఆపలేరు. ఎందుకంటే మీరు ఆపుదామన్నా ఆగే మనిషి కాదు మదన్ మోహన్ అన్న. మీరు ఏం చెప్పినా, మీరు ఏం చేసినా మీరు కొత్తగా మీ మీద నీళ్లు చల్లుకోవడమే కానీ మేము బురద చల్దామంటే కుదరని పని. మీరు మానుకోవాల్సిందే. మీరు ఒకవేళ నిజంగానే మీరు చర్చ పెడదామన్నారు కదా, ప్రజలలోకి రండి, మీరు చెప్పండి మేము చేద్దామని. మీకు ధైర్యం ఉంటే మీరు ప్రెస్ మీట్ చేయడం కాదు, ప్రజలకు చెప్పండి మేము చేద్దామని చెప్పండి. మరి ఆ దమ్ము ధైర్యం లేదు మీకు. మరి ఎందుకు మరి ఇట్లా ఉత్తగానే ప్రెస్ మీట్ ఇచ్చి మేము నాయకులు ఉన్నామని చూపించుకోవడం ఎందుకండి? మరి ప్రజలలో పోయి చెప్పండి, ఈ బస్ స్టాండ్ మేము చేద్దామని ఒకటి ఫ్లెక్సీ ఏర్పాటు చేయండి, మేము ఏమైనా ఉంటే చూస్తాం. మేము ఏ లేనిపోని మాటలు చెప్పి మీరు ప్రజలను మీరు చెప్పేసి మీరు బయటకు చెప్పుకుందామంటే రాదు. మీరు రైతు బంధు, రాజు యువవికాసం కానీ ఎన్నో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎవరు చేయనట్టుగా, ఎవరు చెప్పనట్టుగా కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల పార్టీ అని చెప్పేసి ప్రజలందరూ కూడా నమ్ముతా ఉన్నారు, ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు, ప్రజలందరూ కూడా మెచ్చుకుంటున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే విధి విధానాలు అమలు చేస్తున్నదో అన్నింటినీ కూడా మెచ్చుకుంటా ఉన్నారు. మేమందరం కూడా ఒకటే కోరుతా ఉన్నాం, దయచేసి అభివృద్ధిని చేసే నాయకులను మెచ్చుకోవాలి కానీ అభివృద్ధి చేసే నాయకులను విమర్శిస్తే మిమ్మల్ని మీ అంతరాత్మకు తెలుసు. మీరు అందరూ కూడా దయచేసి పనిచేసే నాయకుడిని మెచ్చుకొని ఉండాలే కానీ మీరు పనిచేసే నాయకులు పని చేయకుండా మీరు ఏదో బుద్ధ వెళ్దామని చూస్తే ఖబర్దార్. దయచేసి అందరూ కూడా టైం ఇవ్వండి. మీకు 10 సంవత్సరాలు టైం ఇచ్చినాం. 10 సంవత్సరాలు మీరు ఏం చేయలేరు, మేము చేసి చూపిస్తున్నాం. చూడండి, మేము చేయకపోతే ప్రజలే మాకు చెప్తారు. మీరు చేసి ఉంటే ప్రజలు మీ పోతే ఈరోజు మీకు ఇంటికాడ కూర్చోబెట్టేటోళ్ళు కాదు. ఈరోజు మేము పని చేస్తామన్న నమ్మకం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో తీసుకొచ్చారు. పని చేస్తామన్న నమ్మకం ఉన్నది కాబట్టి మన నియోజకవర్గానికి ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ అన్న గారిని ఎమ్మెల్యేగా చేసింది. మేము ఒకటే కోరుతా ఉన్నాం, బీఆర్ఎస్ నాయకులారా మీరు దయచేసి అభివృద్ధిని స్వాగతించండి, కానీ దీన్ని మీరు ఇది చేయొద్దని చెప్పేసి ఒకటే మనవి చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం